వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గుడులు బడులు 30 గజాల స్థలాలను హౌసింగ్ బోర్డు అధికారులు అమ్మకానికి పెట్టి దేవాలయాలను అరెస్టం చేస్తున్నారని హిందూ బంధువులు, స్థానిక కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేపీహెచ్బీ కాలనీలో 30 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి లక్ష్మీ గణపతి దేవాలయానికి సంబంధించిన వినాయక గ్రౌండ్స్ అనే మ్యాప్ లో ఉన్న భూమిని హౌసింగ్ బోర్డు అధికారులు అమ్మకానికి సిద్ధం చేశారు. అనుకున్నదే తడవుగా దాని చుట్టూ ప్రహారీ నిర్మించి కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారు. వినాయక భక్తులకు ఆలయానికి ఉన్న భూములు అమ్మకూడదని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. వేలంపాట పేరు మీద హౌసింగ్ బోర్డు స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా లేకుండా అమ్ముకుంటూ వెళ్తూ ఇప్పుడు గుడి పక్కనే ఉన్న 400 గజాల స్థలం పైన కూడా వారి కన్ను పడిందని అన్నారు. ప్రతి వినాయక చవితి, దేవి నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మలదరణ సమయాలతో పాటు ప్రతి సంకటహర చతుర్థి రోజున 5,000 మంది భక్తులకు అన్నదానం చేసేటువంటి స్థలాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు అమ్మకానికి చేపట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందించి ఆలయానికి సంబంధించిన భూములను చూడాలని కాలనీ వాసులు, లక్ష్మీ గణపతి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షించాలి, కాపాడుకోవాలి 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 ఈ గుడికి మేము భక్తులందరూ పారాయణ బృందం అంతా వేసుకుని గుడిని డెవలప్మెంట్ చేసామండి. ఏ నవరాత్రులు చేసినా, అలా గణపతి నవరాత్రులు ఏంటి, దేవి నవరాత్రులు ఏంటి, ఏదైనా మేము డబ్బులు వేసుకుని మేము చేసామండి. మేము కమిటీ వాళ్ళది కానీ గవర్నమెంట్ నుంచి ఏమీ సహకారం కోరలేదు. ఇదొక్కటి సీఎం, ఈ ద్వారా మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేసేదంటే ఈ స్థలం మాకు ఇచ్చి మమ్మల్ని ఇది చేయమని కోరుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే ఈ హౌసింగ్ బోర్డులో దాదాపుగా 1988లో ఈ గుడి స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి చాలా చిన్నగా ఉన్న గుడిని ఈ రోజు నేను అభివృద్ధి చేసి మొత్తం కూడా ఇక్కడికి వచ్చే భక్తులే. దీనికి ముఖ్యంగా దీన్ని ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీకి అంటకట్టాల్సిన పని కూడా లేదు. కానీ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ స్థలాలను అమ్ముకోవడం మొదలెట్టింది, కానీ జనాలకి ఏం కావాలో పరిస్థితి లేదు. ముఖ్యంగా మేము మిగతా ఏదైనా చేసుకోగాని ఈ స్థలాన్ని మట్టికి గుడికి ఇక్కడ, ఎందుకంటే హోమాలు జరిగేటప్పుడు ఇక్కడ ఎంతో చాలా ఇదిగా ఉంటారు భక్తులందరూ. అలాంటి హోమం చేసుకోవడం కూడా వర్షం వస్తే భయంతో మూలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఇక నుంచైనా హౌసింగ్ బోర్డులు దీని మీద దృష్టి మళ్ళీ మిగతా చాలా ఉన్నాయి. ఇప్పుడు మిగతా ప్రార్థనా మందిరాలకు ఇచ్చిన స్థలాలు బోర్డులు ఉన్నాయి, వాటిని పెట్టుకోమని డాక్టర్ వచ్చి హిందూ దేవాలయాల మీద, హిందూ వాళ్ళ మీద పట్టడం తప్పించి వేరే సబ్జెక్ట్ ఏం కనపట్లేదు ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళు అమ్ముకున్నదే పెద్ద రాదు వాళ్ళకి. కాబట్టి మా కోసం ఏంటంటే భక్తుల కోరిక మేరకు ఈ యొక్క స్థలాన్ని మాకు కేటాయించడం వల్ల హోమాల దగ్గర నుంచి అలాగే అయ్యప్ప స్వాములు ఇక్కడ దీక్ష చేసుకోవడం కానీ అన్ని వసతులు కల్పిస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని ఏంటి దీనికోసం డబ్బులు పెట్టమంటలే, కానీ మేము చేసుకునే దానికి సహకరించమని అడుగుతున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిందంటే ఏ పార్టీ వాళ్ళైనా మాకు అండగా ఉంచుని ఈ గుడి స్థలాన్ని మాకు అప్పచెప్పాల్సిందిగా కోరుకోండి. స్వామి, ఇది హౌసింగ్ బోర్డు కాలనీ 1983 నుంచి స్టార్ట్ అయింది. 1983 నుంచి మేము ఇక్కడే ఉండటం జరిగింది. 1983లో స్టార్ట్ అయితే 1987లో మా స్వామివారు చెప్పినట్టుగా ఇది వినాయక గ్రౌండ్స్ అని చెప్పేసి ఇది లక్ష్మీ గణపతి టెంపుల్ని ఇక్కడ పెట్టడం కోసం అని చెప్పేసి ఈ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. కానీ హౌసింగ్ బోర్డు వాళ్ళు ఈ రోజున మా అందరి మీద అధికారం చలాయించి మధ్యలో గోడను ఒకటి కట్టేసి ఈ స్థలాన్ని కూడా లేకుండా, టెంపుల్కి లేకుండా చేయడం జరుగుతుంది. స్వామి, ఇటువంటి నిష్పాదమైన మన చర్య గురించి మేమందరం కూడాను వ్యతిరేకిస్తున్నాము. అందరం కూడా ఒక చాటుగా నిలిచి ఇక్కడ నించొని ఈ స్థలాన్ని మేము కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. స్వామి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్థలాన్ని మేము పోగొట్టుకోవడానికి రెడీగా లేము. కానీ ఈ స్థలాన్ని వాళ్ళు తీసుకొని అమ్ముకోవడం కోసం హౌసింగ్ బోర్డు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మేమందరం వ్యతిరేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది.
ప్రతి నెల సంగ్రహణ ప్రతి నెల కూడా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంటుంది. ప్రతి గణపతి ఉత్సవాలు కూడాను ఇక్కడ మహోన్నతంగా చేస్తాము. అది కాకుండా అయ్యప్ప విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ అయ్యప్పలు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి అయ్యప్పని సేవిస్తూ ఉంటారు. ఇక్కడ అయ్యప్ప విగ్రహానికి కూడా వచ్చేవాళ్ళు చాలా మంది అయ్యప్పలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా వాళ్ళు కాదని చెప్పేసి హౌసింగ్ బోర్డు వాళ్ళు ఈ స్థలాన్ని తీసుకొని ఇక్కడి నుంచి మమ్మల్ని మాకు వ్యతిరేకంగా చేసి గోడను కట్టేసి స్థలాన్ని అమ్మడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాన్ని విరమించుకోండి. దయచేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. హౌసింగ్ బోర్డు అధికారులకి మీరందరూ కూడాను ఈ స్థలాన్ని ఆ భగవంతుడికి కేటాయించి మాకందరికి కూడా మంచి ఆ భగవంతుని యొక్క కృప కలగాలని కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. నమః శివాయ.